ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి దుర్మార్గపు చర్య అని, ఇలాంటి దాడులు అవమానీయమని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఖండించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే సీఎంపై దాడి చేశారని ఆరోపించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో మేమంత సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్పై జరిగిన దాడికి ఎన్ఏడి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావునే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు దాడులకు పాల్పడ్డం అలవాటే అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడానికే కుట్ర చేశారని విమర్శించారు. టీడీపీ ఎన్నికల కుట్రలు చేసినా సీఎం భయపడరని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం వైపే ఉన్నారని, ప్రజలే ఆయన్ని రక్షించుకుంటారని తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో 175కి 175 సీట్లు వైసీపీ సాధిస్తోందని అన్నారు. వైసీపీ సభలకు జనం నుంచి వస్తున్న స్పందనను ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. భౌతిక దాడులకు పాల్పడటం టీడీపీ సంస్కృతి అని అన్నారు. విష సంస్కృతి విడనాడితే టీడీపీకి మంచిదని హితవు పలికారు. టీడీపీ దుర్మార్గపు చర్యలను ఖండిస్తున్నామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంతోనే దాడులు జరిగాయని ఆరోపించారు. ఓట్ల కోసం టీడీపీ విష రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జరగండి సీఎం గారిపై జరిగిన దాడిని ఖండించండి. సీఎం గారిపై జరిగిన దాడిని ఖండించండి. ఖబర్దార్ తెలుగుదేశం కిరాయి గుండాలారా. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన సంఘటన మా ప్రీతమ నేత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి మేరకు ఈరోజు మీ అందరం కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు దౌర్జన్యంగా ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని టీం ప్రవర్తించడం, ఇటువంటి చర్యలకి పాల్పడడం అన్నది చాలా బాధాకరం. ఈరోజు సిద్ధం సభల దగ్గర నుంచి ఈరోజు ఈ బస్సు యాత్ర వరకు, సిద్ధం బస్సు యాత్ర వరకు చూసిన ఆదరణ, ప్రజల తాలూకా ప్రేమని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తండోపతండాలుగా జనాలు వచ్చి ఆయన రిసీవ్ చేసుకోవడం చూసి ఓరవలేక ఈరోజు చంద్రబాబు నాయుడు ఇటువంటి చీప్ రాజకీయాలు చేయడం అన్నది చాలా దుర్మార్గం. అంటే ఈయనకి కొత్త కాదు, ఎందుకంటే పిల్లనిచ్చిన మామ మీదే, ఎన్టీఆర్ గారి మీదే ఆయన మీద చెప్పులు వేయించిన సంస్కృతి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈరోజు కొత్తగా ఒక ఎక్స్పర్ట్ షూటర్ని తీసుకొచ్చి ఈ క్యాటిల్ బార్ ఒక షార్ప్ స్టోన్తో ముందుగా ప్లాన్ చేసి నుదుటి మీద కరెక్ట్గా ఈ పాయింట్లో పెట్టి కొడితే డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది, ఆయన ప్రాణాలకు కూడా ఆయన ఉంటుందని ప్లాన్ చేసి ఈరోజు ఆయన్ని భౌతికంగా లేనందుకు ప్రయత్నించారు. ఈరోజు చెప్తున్నాను, నేను ఎంతమంది వచ్చినా కూడా ఆయన ప్రజల కోసం ఎంత ముందుకైనా వెళ్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల గుండెల్లో ఆయన స్థానం అన్నది ఈరోజు ఆయన జనాలు బట్టి మనకు తెలుస్తుంది. ప్రజలే కాపాడుకుంటారు ఆయన్ని. ఈరోజు ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఈ రోజు నుంచి ఆయన్ని 1000 కళ్ళతో కాపాడుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారికి అసలు తగవని సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఒక్క సీటు కూడా రాకుండా 175కి 175 సీట్లు తప్పకుండా